హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను పప్పు వాక్కాయ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తాను ఎలా వండాలనేది. ఇదిగోండి అయితే వాక్కాయలు చూసారా, వాక్కాయలు ఇవి. వీటి మధ్యలో కోసేసి మధ్యలో చిన్న పప్పులాగా ఉంటుంది, దాన్ని తీసేసి అప్పుడు పప్పులు అయితే వేసుకోవాలి. ఇవి పుల్లగా ఉంటాయి, వీటి టేస్ట్ అనేది జిగురుగా కూడా ఉంటాయి. చూసారా, నేనైతే ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తాను. ఇవి చాలా పుల్లగా ఉంటాయి, అందుకనేసి చాలా పులుపు చింతపండు అవసరం ఉండదు. ఇంకా ఇవి వేసుకున్నామంటే ఇంక చింతపండు అవసరం ఉండదు. ఇందులో సగం వేసుకుంటే సరిపోద్ది. మధ్యలో ఈ ఫస్ట్ ఒకసారి కడిగేసుకొని జిగురుగా ఉంటాయి, ఒకసారి కడిగేసుకొని మధ్యలో కట్ చేసి ఇందులో ఉన్న పప్పు తీస్తాను. ఇదిగో నీటిలో వేసుకొని ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత ఇలా మధ్యలో కోసుకోవాలి. ఇంకో మధ్యలో చెప్పానుగా పప్పు ఉంటుందని, దాన్ని అయితే ఇలా తీసుకోవాలి. ఇంకో మిగిలినవన్నీ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. పని చెప్తున్నాను ఇందాక నుంచి. పప్పు కాదంటే ఇది గింజ అంటే నేను పప్పు అని చెప్తున్నాను తెలియక. పప్పు వేసేసాను. పప్పు వేసేసి అందులో 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, మనం కోసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసి వాక్కాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కడిగేసుకొని అప్పుడు మీరు గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇవి అన్నీ కడిగేసుకొని నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చేసినాయి, 7 విజిల్స్ వచ్చినాయి నాకైతే. చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని ఒకసారి మనం పప్పు గుత్తితో రుబ్బేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోద్ది. దీంట్లోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇది కూడా కలిసిలాగా కలిపేసుకోవాలి. మనకు కావాలితే ఇలా చిక్కగా ఉండిచ్చేసుకోవచ్చు, లేదు పలుచగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి మరగబెట్టేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకు పలుచగా కావాలంటే దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకొని పసుపు కూడా వేసుకొని మరిగించుకోవాలి ఒక 5 నిమిషాలు. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను. ఇది తాలింపుకి సరిపడగా నూనె పోసేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి, 3-4. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మధ్యలో కుచ్చుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఈ చట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది.